స్టార్టింగ్ లోనే మనకి కెనడాలోని చిన్న సిటీ కనిపిస్తుంది. అక్కడ ఒక బార్ లో తన బర్త్డే పార్టీని జరుపుకుంటూ చాలా ఆనందంగా కనిపిస్తాడు చార్లీ. చార్లీ మామూలు మనిషి కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఫైటర్ పైలట్ గా పనిచేశాడు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన వీరుడు. కానీ ఇప్పుడు యుద్ధం ముగిసిపోవడంతో ఒక ప్రైవేట్ కంపెనీలో బుష్ పైలట్ గా పనిచేస్తున్నాడు. బుష్ పైలట్ అంటే ఏంటో తెలుసా? ఎక్కడైతే రోడ్లు ఉండవో, ఎక్కడైతే విమానాలు దిగడానికి రన్వేలు ఉండవో అలాంటి ప్రమాదకరమైన మంచు కొండల్లో సముద్రాల మీద విమానాన్ని ల్యాండ్ చేసే దమ్మున్న పైలట్ అని అర్థం. చార్లీ తన బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే ఒక ముఖ్యమైన మిషన్ పై ఆర్కిటిక్ ప్రాంతానికి బయలుదేరతాడు. అది ఎలాంటి ప్రాంతం అంటే కొన్ని వేల కిలోమీటర్ల వరకు మనుషుల జాడ ఉండదు. చుట్టూ తెల్లటి మంచు తప్ప ఏమీ కనిపించదు. అక్కడ 3 ఫ్యూయల్ డ్రమ్స్ ని డెలివరీ చేయడమే అతని పని. చార్లీ తన చిన్న విమానంలో సామాన్ వేసుకొని ఆ మంచు ఎడారిలోకి వెళ్తాడు. అనుకున్న చోట విమానాన్ని ఆపి డ్రమ్స్ ని దింపుతుండగా అక్కడే ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది. ఆ ఎవ్వరూ లేని ప్రాంతంలో మనుషులు కనిపించడంతో చార్లీ ఆశ్చర్యపోతాడు. అక్కడ ఉన్న ఒక కుర్రాడు చార్లీకి ఆ డ్రమ్స్ ని దింపడంలో తోడుగా సహాయం చేస్తాడు. అలా చార్లీ తిరిగి వెళ్లాలని అనుకుంటుండగా ఆ కుర్రాడు బ్రతిమలాడి తన టెంట్ లోపలికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక 20 ఏళ్ల అమ్మాయి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. తన పేరు కనలోక్. తనకి టీబీ వ్యాధి సోకడంతో విపరీతమైన దగ్గుతో రక్తపు వాంతులు చేసుకుంటూ ఉంటుంది. తనని సిటీలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లమని ఆ ఫ్యామిలీ చార్లీని వేడుకుంటుంది. కానీ చార్లీకి అసలే స్వార్థం ఎక్కువ. అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మొదట ఒప్పుకోడు. అప్పుడే ఆ కుటుంబం 2 ఖరీదైన ఏనుగు దంతాలను తనకి ఆఫర్ చేస్తుంది. ఆ అమ్మాయిని కాపాడితే ఇవి నీకు ఇస్తాము అని. ఆ దంతాల విలువ చూసి చార్లీ ఆశపడి చివరికి కనలోక్ ని తన విమానంలో తీసుకువెళ్లడానికి ఒప్పుకుంటాడు. కానీ ఆ ప్రయాణమే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని చార్లీ ఊహించలేదు. విమానం గాలిలోకి లేచిన కొద్దిసేపటికే వాతావరణంలో భయంకరమైన మార్పులు ఏర్పడతాయి. భారీ వర్షం, ఉరుములు మొదలవుతాయి. చార్లీ ఎలాగోలా విమానాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్ గా విమానం ఇంజన్ నుంచి వింత శబ్దాలు వస్తాయి. ఆయిల్ ప్రెషర్ పడిపోతుంది. కాక్పిట్ మొత్తం పొగతో నిండిపోతుంది. అది చూసిన కనలోక్ భయంతో వణికిపోతుంటే చార్లీకి చావు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంజన్ పూర్తిగా ఆగిపోవడంతో విమానం వేగంగా కిందికి పడిపోతుంది. చార్లీ తన అనుభవాన్నంతా ఉపయోగించి ప్లేన్ పేలిపోకుండా ఉండడానికి ఒక నీటి మడుగులో క్రాష్ ల్యాండ్ చేస్తాడు. ఒక భారీ కుదుపుతో విమానం నీటిలో మునిగిపోతుంది. చార్లీ తలకి చిన్న గాయమై రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు తను డోర్ ని తన్నుకొని బయటికి వచ్చి చూస్తే కిలోమీటర్ల కొద్దీ ఎవ్వరూ లేని మంచు ప్రదేశం. విమానంలో రేడియో కూడా పాడైపోతుంది. సహాయం కోసం ఎవరిని పిలవాలో తనకి తెలీదు. చేతిలో ఒక రైఫిల్, కొద్దిగా ఆహారం తప్ప ఏమీ లేవు. ఇక్కడే అసలైన ప్రాణం కోసం పోరాటం మొదలవుతుంది. ఆ విపరీతమైన చలిలో ఏ వనరులు లేని ఆ మంచు ఎడారిలో ఒక గాయపడిన పైలట్, ఒక జబ్బు సోకిన అమ్మాయి ప్రాణాలతో ఎలా బయటపడ్డారో మనం ముందు ముందు చూడాలి. ఇప్పుడు రేడియో పని చేయకపోవడం, చుట్టూ ఎముకలు కొరికి చలి. చార్లీకి మెల్లమెల్లగా అర్థమవుతుంది వీళ్ళు ఎంత పెద్ద ప్రమాదంలో పడ్డారో అని. కనలోకు ఏమీ కాలేదు. కానీ ఆమెకు ఉన్న వ్యాధి వల్ల తను ఎప్పుడు దగ్గుతూనే ఉంటుంది. అప్పుడు చార్లీ ఆశ కోల్పోకుండా విమానంలో మిగిలిపోయిన కొద్దిపాటి ఆహారం, మ్యాప్ ఇంకా తన రైఫిల్ ని తీసుకొని ఒడ్డుకు చేరుతాడు. ఆకాశం నుండి ఎవరైనా విమానంలో వెళ్తుంటే గుర్తు పట్టడానికి వీలుగా పెద్ద పెద్ద రాళ్లతో నేలపై SOS అని రాస్తాడు. అలా అక్కడ ఉన్న మొదటి రాత్రి చార్లీకి ఒక నరకంలా అనిపిస్తుంది. ఒక పక్క గాయం నొప్పి, మరో పక్క ఆకలి. చార్లీ తన కోసం మంట వేసుకుంటే కనలోకు తనకు తెలిసిన పాత పద్ధతులతో తనంతట తాను దూరంగా మంట వేసుకుంటుంది. చార్లీకి ఆమె భాష అర్థం కాదు. ఆమెకు చార్లీ ఇంగ్లీష్ అర్థం కాదు. కానీ ఆ మౌనంలోనే ఒకరి భయం ఒకరికి తెలుస్తుంది. తర్వాత రోజు ఉదయం చార్లీ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటాడు. మ్యాప్ ప్రకారం చూస్తే వాళ్ళకి 200 కిలోమీటర్ల దూరంలో ఒక సిటీ ఉంది. అక్కడికి చేరుకుంటే తప్ప వీళ్ళు బ్రతికే అవకాశమే లేదు. ఇప్పుడు కనలోక్ ని వెంట పెట్టుకుని వెళ్లడం అసాధ్యమని చార్లీకి బాగా తెలుసు. ఆమె అనారోగ్యంగా ఉంది, నడవలేదు. అందుకే తన దగ్గర కొంత ఆహారం ఇచ్చి నేను సిటీకి వెళ్లి వారం రోజుల్లో తిరిగి వచ్చి నీకు సహాయం చేస్తాను అని
చెప్పి ఒంటరిగా ప్రయాణం మొదలు పెడతాడు. చార్లీ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ మంచు కొండల్లో నడకని సాగిస్తాడు. కానీ ప్రకృతి అతన్ని అంత సులభంగా వదలదు. ఒకరోజు గడిచేసరికి చార్లీకి అసలైన సవాలు ఎదురవుతుంది. అర్ధరాత్రి వేళ విపరీతమైన గాలి వీస్తుండగా లక్షలాది ప్రమాదకరమైన దోమలు చార్లీపై దాడి చేస్తాయి. చలిలో కూడా అవి అతని రక్తాన్ని పీల్చడానికి చుట్టుముడతాయి. చార్లీ వాటి నుంచి తప్పించుకోవడానికి పిచ్చివాడిలా పరిగెడతాడు. ఆ హడావిడిలో తన షూ పోగొట్టుకుంటాడు. రాళ్ల మీద ఆ షూ లేకుండా పాదాలతో నడవడం వల్ల అతని కాళ్ళు రక్తసిక్తంగా మారతాయి. అటు ఆకలి, ఇటు గాయాలు, మరోపక్క ఆ దోమల దాడి. చార్లీ శక్తి తగ్గిపోతుంది. ఒక లేక్ ఒడ్డున స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. ఇక చార్లీ కదల్లేడు, అక్కడే చనిపోతాడని మనకనిపిస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. చార్లీ కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కన ఎవరో మంట వేసి ఉంచుతారు. తన గాయాలకి ఎవరో కట్టుకట్టారు. ఆశ్చర్యంగా అక్కడ కనలో కనిపిస్తుంది తనకి. అసలు జబ్బుతో ఉన్న ఆమె అంత దూరం చార్లీ వెనుక ఎలా వచ్చింది? ఆమెకి అడవిలో బతకడం ఎలా తెలుసు? చార్లీ తనని తక్కువ అంచనా వేశాడని అప్పుడు తనకి అర్థమవుతుంది. కనలోకు తన సాంప్రదాయ పద్ధతులతో చిన్న చిన్న జంతువుల్ని వేటాడి చార్లీకి ఆహారాన్ని తినిపిస్తుంది. కానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. కనలోకు ఆరోగ్యం కూడా రోజు రోజుకి పాడైపోతూ ఉంటుంది. ఆమె ముక్కు నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఆ టైంలో ఆకాశంలో ఒక విమానం వెళ్తున్నట్టు చార్లీకి వినిపిస్తుంది. వెంటనే చార్లీ పిచ్చివాడిలా కేకలు వేస్తాడు. కానీ మేఘాల వల్ల ఆ పైలట్ కి వీళ్ళు కనిపించరు. ఆ నిర్మానుష్యంలో చార్లీకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. పైలట్ల ప్రపంచంలో ఒక నియమం ఉంది. ఎప్పుడు నీ విమానాన్ని వదిలి వెళ్ళకు. ఎక్కడైతే క్రాష్ అయిందో అక్కడే నువ్వు ఉండాలి. అప్పుడే నీకు హెల్ప్ దొరుకుతుంది. ఇప్పుడు తను ఆ సిటీ వైపు వెళ్లడం వల్ల తనని కాపాడడానికి వచ్చిన రెస్క్యూ టీమ్ కి తను దొరకడం లేదని గ్రహించి తిరిగి కూలిపోయిన విమానం చోటికే వెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. కానీ తిరిగి వెళ్తే ఆ ప్రయాణాన్ని తను తట్టుకోగలదా అని కనలో గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తిరిగి విమానం కూలిన చోటుకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు తనకి షూస్ లేవు. తను ఎలా నడవాలని ఆలోచిస్తున్నప్పుడు కనలో కుట్టిన జంతు చర్మం బూట్లు వేసుకుని చార్లీ నడకని సాగిస్తాడు. ఆశ్చర్యంగా ఆ బూట్లు తన బ్రాండెడ్ షూస్ కంటే చాలా బాగుంటాయి. దారిలో కనలో తన మౌనంతోనే చార్లీకి ప్రకృతిలో ఎలా బతకాలో నేర్పిస్తుంది. ఎక్కడ నీరు తాగాలి, ఏ మొక్కలు ఔషధంగా పనిచేస్తాయి అనేది తనకి బాగా తెలుసు. అయితే వాళ్ళు వెనక్కి వెళ్తున్న క్రమంలో చార్లీ కళ్ళకి దూరంగా ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. ఆ మెరుపును చూసి ఎవరైనా మనుషులు ఉన్నారేమో అనుకుని ఆశతో చార్లీ పరుగున అక్కడికి వెళ్తాడు. కానీ తీరా వెళ్లి అక్కడ చూస్తే అతని గుండె ఆగినంత పనవుతుంది. అక్కడ కనిపించింది మనుషులు కాదు, అది దశాబ్దాల క్రితమే కూలిపోయిన ఒక పాత విమానం. తుప్పు పట్టిన ఆ ఇనుప ముక్కల మధ్య ఏదైనా పనికొచ్చే వస్తువు దొరుకుతుందేమో అని చార్లీ లోపలికి వెళ్తాడు. కానీ ఒక మూలన ఉన్న ఆ ప్లేన్ భాగాన్ని పక్కకి జరపగానే ఒక పాత అస్థి పంజరం బయటపడుతుంది. ఆ దృశ్యాన్ని చూసి కనలోకు భయంతో కేకలు వేస్తుంది. అప్పుడే చార్లీకి అర్థమవుతుంది, తనలాగే ఒకప్పుడు ఒక పైలట్ ఇక్కడే చిక్కుకుపోయాడు. ఎవరైనా కాపాడతారని నెలల కొద్దీ తను వేచి చూసి చివరికి ఆకలితో ఒంటరితనంతో ఇక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఎవ్వరు తనని కాపాడడానికి రాలేదని తను అర్థం చేసుకుంటాడు. ఇది చార్లీ ఆశలని పూర్తిగా ముంచేస్తుంది. కానీ కనలోకు మాత్రం ఆ చనిపోయిన వ్యక్తి పట్ల ఎంతో గౌరవాన్ని చూపిస్తుంది. వాళ్ళ కుటుంబ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వాళ్ళని ప్రకృతిలోనే గౌరవంగా సాగనంపాలి. చార్లీకి ఇష్టం లేకపోయినా ఆమె పట్టుదలతో ఆ పైలట్ అస్థిపంజరాన్ని రాళ్లతో కప్పి ఒక సమాధిలా మారుస్తారు. అక్కడ దొరికిన ఒక పాత రైఫిల్ ని చూస్తాడు. కానీ కనలోక్ ఆ రైఫిల్ ని కూడా ఆ సమాధిపైనే ఉంచమని సైగ చేస్తుంది. చనిపోయిన వాళ్ళకి తర్వాత జన్మలో వేటాడుకోవడానికి ఆయుధాలు కావాలని వాళ్ళు బాగా నమ్ముతారు. ఇప్పుడు ప్రాణాల మీదకి వస్తున్నా సరే తన నమ్మకాల్ని వదలని కనలోక్ ని చూసి చార్లీ కూడా ఆశ్చర్యపోతాడు. ఆ రోజు రాత్రి చార్లీ కనలోక్ చెయ్యి మీద ఉన్న పాత గాయాన్ని గమనిస్తాడు. ఎవరో బలంగా కోసిన గుర్తులు అవి. ఆమె ఎప్పుడైనా ఆత్మహత్యకి ప్రయత్నించిందా అని చార్లీ అనుమానపడతాడు. తర్వాత రోజు వాళ్ళు మళ్ళీ విమానం కూలిన చోటికి చేరుకుంటారు. కానీ అక్కడ పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ఎవ్వరూ అక్కడికి రాలేదు, ఎటువంటి సహాయం అందలేదని చార్లీ పూర్తిగా విసిగిపోతాడు. మనం ఇక్కడే చనిపోతాం కనలోక్,
ఇక ఆశ లేదు అని ఏడుస్తాడు. కానీ కనలోక్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు రాళ్లతో మనుషుల ఆకారాల్ని తయారు చేస్తూ ఉంటుంది. చార్లీ ఇప్పుడు నిరాశలో ఉన్నప్పుడు కనలోక్ చేస్తున్న ఆ రాతి బొమ్మలు ఏంటో తనకి అర్థం కాదు. కానీ ఆమెకు బాగా తెలుసు, ఆర్కిటిక్ అడవులో బతకాలంటే కేవలం ఆశ ఉంటే సరిపోదు, ఆకలి తీర్చుకునే మార్గం కూడా తెలిసి ఉండాలి. ఆమె ఆ రాళ్లను ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో దూరం నుండి భారీ శబ్దం వినిపిస్తుంది. వేలాది సంఖ్యలో మంచు జింకల గుంపు అటుగా వస్తూ ఉంటాయి. ఆ మంచు జింకల్ని చూసిన తర్వాత కనలోకి ఏం చేస్తుందో చార్లీకి అర్థమవుతుంది. ఆ రాతి బొమ్మల్ని చూసి మనుషులు అనుకొని ఆ జింకలు భయపడి ఒకే దిశగా వస్తూ ఉంటాయి. చార్లీ ఒకే దెబ్బతో 3 జింకల్ని నేలకూలుస్తాడు. ఆ విజయం చార్లీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతున్నప్పుడు కూడా తను ఇంత ఆనందాన్ని ఎప్పుడు పొందలేదు. వాళ్ళకిప్పుడు కావాల్సినంత మాంసం ఉంది, చలి నుంచి రక్షించే చర్మం కూడా దొరికాయి. అంటే ఆ మంచు జింకల చర్మంతో వాళ్ళు కోట్లని తయారు చేసుకుంటారు. కానీ సంతోషం ఎక్కువసేపు ఉండదు. కనులోకి ఆరోగ్యం క్షణ క్షణం క్షీణిస్తూనే ఉంటుంది. ఆమె విపరీతంగా రక్తాన్ని కక్కుకుంటుంది. అప్పుడు చార్లీ, నీకేం కాదు కనులోక్, నేను నిన్ను ఎలాగైనా కాపాడతానని చార్లీ ఆమెకి ధైర్యం చెప్తాడు. కనులోక్ నెమ్మదిగా కళ్ళు తెరిచి ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ కథ విన్నాక చార్లీ గుండె బరువెక్కుతుంది. ఒకప్పుడు ఒక చిన్న పాప ఉండేది. వాళ్ళ ఇంట్లో ఆహారం అయిపోయింది. తండ్రి చనిపోయాడు. తల్లి తన దగ్గర ఉన్న ఆహారాన్ని పిల్లలకి ఇచ్చి ఆకలితో ప్రాణం వదిలింది. చివరికి ఆ పాప చెల్లెలు ఆకలితో అరుస్తూ ఉంటే ఆ పెద్ద పాప తన సొంత చేతిని కోసుకొని ఆ రక్తాన్ని తన చెల్లెలికి తాపింది. అలా చెప్తూ కనలోక్ చెయ్యి మీద ఉన్న ఆ గాయాల్ని చూపిస్తుంది. చార్లీ చాలా ఆశ్చర్యపోతాడు. తను ఇప్పటి వరకు ఆ గాయాలను చూసి ఆత్మహత్య చేసుకుందేమో అనుకున్నాడు. కానీ ఒక పసి ప్రాణాన్ని కాపాడడానికి ఒక అక్క చేసిన ఈ త్యాగాన్ని చూసి చార్లీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తన కళ్ళ ముందు ఉన్నది ఒక సామాన్యమైన అమ్మాయి కాదు, త్యాగానికి ప్రతిరూపమని, ఒక దేవత అని తనకి అర్థమైంది. తర్వాత రోజు ఉదయం చార్లీ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఇక్కడే కూర్చుంటే లాభం లేదు, మనం నడవాలి, చావో బతుకో ఈ ప్రయాణంలోనే తేలాలి అని అతను ప్లేన్ భాగాలని బయటికి లాగి ఒక స్లైడర్ లాంటిది తయారు చేస్తాడు. దాని మీద కనలోకుని పడుకోబెట్టి భుజన్న తాడు పట్టుకొని ఆ మంచు కొండల్లో ఆమెను లాక్కుంటూ ప్రయాణం మొదలు పెడతాడు. వీళ్ళు వెళ్లేది 100 కిలోమీటర్ల ప్రయాణం. ఒంటరిగా ఒక మనిషిని లాక్కుంటూ వెళ్లడం అంటే అది అసాధ్యం. కానీ చార్లీలో ఇప్పుడు ఒక కొత్త శక్తి ఉంది. అది కనలోక్ని ఎలాగైనా బ్రతికించాలనే కసి. ఆ మంచు ఎడారిలో ఒక మనిషి ఒక చావు బతుకుల మధ్య ఉన్న అమ్మాయిని లాక్కుంటూ సాగిపోతున్న దృశ్యం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. చార్లీ భుజాల మీద ఉన్న తాడు అతని చర్మాన్ని కోసేస్తోంది. మంచులో ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే కిలోమీటర్ల దూరం నడిచినంత భారంగా ఉంది. వెనుక స్లైడర్ మీద ఉన్న కనులోకు ఆమె ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆకాశం నుంచి మంచు కురవడం కూడా మొదలైంది. ఇది మామూలు మంచు కాదు, రాబోయే భయంకరమైన తుఫానుకు సంకేతం. చార్లీకి బాగా తెలుసు, ఈ తుఫాన్లో ఆగిపోతే ఇద్దరు ఇక్కడే మంచు సమాధి అయిపోతారు అని. అందుకే ఆ నొప్పిని భరిస్తూ రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉంటాడు. అప్పుడే చార్లీ కనులోకు భయపడకుండా, కనులోక్ నువ్వు కళ్ళు తెరువు, మనం దాదాపు చేరుకున్నాం, అదుగో నీకు సిటీ కనిపిస్తుందా అని చార్లీ అబద్ధం చెప్తున్నాడు. ఆమెను బతికించుకోవడానికి తను ఆడే ఆ చిన్న అబద్ధం వెనుక ఎంతో బాధ ఉంది. మధ్యలో ఆగి ఒక టెంట్ వేసి ఆమెకు మాంసం సూపుని చేసి తాపిస్తాడు. కనులోకు నెమ్మదిగా కళ్ళు తెరిచి చార్లీని చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక వింతైన శాంతి ఉంది. చార్లీ, నువ్వు వెళ్ళిపో, నన్ను ఇక్కడే వదిలేయి, నీకైనా స్వేచ్ఛ దొరుకుతుంది అని ఆమె సైగ చేసింది. కానీ చార్లీ అస్సలు వినడు. నీ వల్లే నేను బతికాను కనలోక్, నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు నన్ను క్షమించడని ఆమెను గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. అదే సమయంలో చార్లీకి ప్రకృతిలో కొన్ని వింతైన దృశ్యాలు కనిపించాయి. ఆకాశంలో అరోరా బొరియాలిస్ అనే రంగుల కాంతి కిరణాలు కనిపిస్తాయి. ఆ వెలుగులో కనులోకు ముఖం దేవకన్యలా మెరిసిపోతుంది. చార్లీకి ఆ క్షణం ఒక విషయం అర్థమైంది. ఈ ప్రపంచం కేవలం యుద్ధాలు గెలుపోవటంలకే కాదు, ఇలాంటి నిస్వార్థమైన ప్రేమలు త్యాగాలకు కూడా సొంతమని. తన చేతులతో ఎంతో మంది అమాయకుల్ని చంపిన పాపం కనులోకుని కాపాడడం వల్ల తను మొత్తాన్ని కడిగేసినట్టవుతుందని చార్లీ బలంగా నమ్ముతాడు. కానీ వీధి చాలా క్రూరమైంది. సడన్ గా ఆ రోజు రాత్రి చలి 40 డిగ్రీల కంటే తక్కువకి పడిపోతుంది.
చార్లీ అలసటతో కనులోకి పక్కనే నిద్రపోతాడు. తెల్లారుజామున ఉలికిపడి లేచి చూసేసరికి పక్కన కనులోకి లేదు. కాలి అడుగు జాడలు కూడా కనిపించవు. ఎందుకంటే తీవ్రంగా మంచు పడ్డం వల్ల ఆ అడుగు జాడలు కూడా మాసిపోతాయి. చార్లీ పిచ్చివాడిల్లా పరిగెడతాడు. కనులోకి ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తాడు. కానీ సమాధానం ఎక్కడి నుంచి రాదు. దారిలో ఆమె వేసుకున్న కోటు, ఆమె వస్తువులు ఒక్కొక్కటిగా విడిచిపెట్టి ఉన్నాయి. కనులోకు తెగకు చెందిన ఆచారం ప్రకారం ఒక వ్యక్తి తన వల్ల ఇతరులకు భారం అవుతున్నారని అనుకుంటే వాళ్ళు నిశ్శబ్దంగా మంచులోకి వెళ్లి ప్రాణాల్ని వదిలేస్తారు. కనులోకు కూడా ఇప్పుడు అదే పని చేసింది. చార్లీని బతికించడం కోసం తన ప్రాణాల్ని తీసుకుంది. చార్లీకి ఇప్పుడు తన శవం కూడా దొరకలేదు. కేవలం ఆమె వదిలి వెళ్లిన గుర్తులు తప్ప. ఆ మంచులో మోకాల మీద కూర్చొని చార్లీ పసి బిడ్డలా ఏడుస్తుంటాడు. తనని కాపాడిన దేవత తన ప్రాణం కోసం తనని తాను బలి చేసుకుందని, ఆమె లేని ఆ ప్రపంచం చార్లీకి శూన్యంలా అనిపిస్తుంది. కానీ కనలోకి చివరిగా కోరింది ఒక్కటే, చార్లీ బతకాలి. ఆ ఉద్దేశంతోనే అతను మళ్ళీ లేచి నిలబడతాడు. కనలోకు జ్ఞాపకార్థం అక్కడ ఒక రాతి సమాధిని కట్టి తన దగ్గర ఉన్న విలువైన ఏనుగు దంతాలను అక్కడే కనలోకి జ్ఞాపకంగా వదిలేస్తాడు. డబ్బు కంటే మనిషి విలువ గొప్పదని తను తెలుసుకున్న క్షణం అది. ఇప్పుడు బాధతో చార్లీ మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాడు. కనలోకు ఆత్మ తనకి తోడుగా ఉందని అతను నమ్ముతాడు. కొన్ని రోజుల తర్వాత కొంత దూరంలో పొగ రావడం తను గమనిస్తాడు. అది ఒక ఇన్యూట్ గ్రామం. చార్లీ తన సర్వశక్తుల్ని పెట్టి ఆ ఇన్యూట్ గ్రామం దగ్గరికి చేరుకుంటాడు. వాళ్ళు చార్లీని చూసి ఆశ్చర్యపోతారు. మృత్యువు నోట్లో నుంచి తిరిగి వస్తున్న మనిషిలా అతను వాళ్ళకి కనిపిస్తాడు. వాళ్ళు చార్లీని అక్కడే పెట్టుకుని తర్వాత తనని సిటీకి తీసుకువెళ్తారు. అలా చార్లీ ఎల్లోనైస్ పట్టణంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ వాతావరణం మొత్తం స్తంభించిపోతుంది. చనిపోయాడు అనుకున్న మనిషి మంచు తుఫాన్లను దాటుకొని చావును ఓడించి తిరిగి రావడం అందరికి ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. అతని స్నేహితుడు కార్ల్, బాస్ షెఫర్డ్ అతన్ని చూసి నమ్మలేకపోయారు. కానీ చార్లీ ముఖంలో ఆ పాత గర్వం లేదు, యుద్ధవీరుడు అనే అహంకారం లేదు. అతని కళ్ళల్లో ఒక రకమైన ప్రశాంతత, అంతులేని వేదన మాత్రమే ఉన్నాయి. అతను తిరిగి వచ్చాడు, కానీ తన ఆత్మను ఆ మంచు కొండల్లోనే వదిలేసి వచ్చాడు. సిటీకి వచ్చాక చార్లీ మొదట చేసింది ఏంటో తెలుసా? కనలో కుటుంబం గురించి తెలుసుకోవడం. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఆమెను పంపిన ఆ కుటుంబం క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని తపన పడ్డాడు. కానీ ఆర్కిటిక్ మంచు మైదానంలో ఆ తెగలు ఎక్కడికి వలస వెళ్తాయో ఎవ్వరికి తెలీదు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. కనలోకి తన జీవితంలోకి వచ్చింది తనని మార్చడానికి మాత్రమే. ఒక గుర్తు తెలియని వ్యక్తి కోసం తన ప్రాణాలని పణంగా పెట్టిన ఆ అమ్మాయి రుణం తను ఎప్పటికీ తీర్చుకోలేనని తనకి బాగా తెలుసు. అతను మళ్ళీ విమానం ఎక్కి ఆ కాక్పిట్ లో కూర్చున్నప్పుడు తనకి కనులకు స్పర్శ గుర్తుకు వస్తుంది. ఆమె కుట్టిన ఆ బూట్లు, ఆమె ఇచ్చిన ఆ వెచ్చని కోటు, అవి కేవలం వస్తువులు కాదు, ఆమె జ్ఞాపకాలు. ఒకప్పుడు కేవలం డబ్బు కోసం, సాహసం కోసం విమానం నడిపిన చార్లీ ఇప్పుడు ఒక లక్ష్యం కోసం ఎగరాలని నిర్ణయించుకుంటాడు. ఆ మంచు ఎడారిలో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి, వైద్యం అందక ఇబ్బంది పడుతున్న ఇన్యూట్ తెగ ప్రజలకి సహాయం చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తాడు. సినిమా ఎండింగ్ లో చార్లీ తన విమానంలో ప్రయాణిస్తూ తను క్రాష్ అయిన ఆ ప్లేస్ మీదగా వెళ్తాడు. కింద తను కట్టిన ఆ రాతి సమాధి, దానిపై తను వదిలేసిన ఏనుగు దంతాలు సూర్యకాంతిలో మెరుస్తూ కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని చూస్తూ చార్లీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అతను ఆకాశం వైపు చూస్తూ కనలో చూడు, నేను బతికాను, నువ్వు కోరుకున్నట్టే నేను ఒక మంచి మనిషిగా మారాను అని మనసులో అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే మేఘాల మధ్య నుండి ఒక తెల్లటి పక్షి ఎగురుతూ కనిపిస్తుంది. అది కనలకు ఆత్మ అని, ఆమె తనని చూసి సంతోషిస్తుందని చార్లీ బాగా నమ్ముతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ మనకి ఇచ్చే సందేశం చాలా గొప్పది. మన దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత యుద్ధ అనుభవం ఉన్నా, ప్రకృతి ముందు, మానవత్వం ముందు మనం చాలా చిన్నవాళ్ళం. భాష తెలియకపోయినా, సంబంధం లేకపోయినా ఒకరినొకరు సహాయం చేసుకోవడమే అసలైన జీవితం. చార్లీ ఇప్పుడు ఒక స్నో వాకర్లా మారిపోయాడు. అంటే మంచు మీద నడిచేవాడని అర్థం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండేవాడని అర్థం. అలా ఈ అద్భుతమైన సినిమా ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. మీ జీవితంలో కూడా ఎవరైనా కనలోక్ లాంటి వాళ్ళని కలిశారా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.